ఈరోజు మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల వెయిట్ గెయిన్ ఉంటుందా అండ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే దాని గురించి మాట్లాడుకుందామండి. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక, గైనకాలజిస్ట్ ఫ్రమ్ అహల్య హాస్పిటల్ గుంటూరు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే బాడీలో వాటర్ అనేది పెంచుతుంది అనమాట. వాటర్ అనేది బాగా అట్రాక్ట్ చేయడం వల్ల వాటర్ అనేది పెరుగుతుంది. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల ఓన్లీ వాటర్ కంటెంట్ వల్ల వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది, అంతేగాని ఫ్యాట్ కంటెంట్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం అనేది అయితే జరగదండి. బట్ ఇఫ్ యువర్ వెయిట్ గెయిన్ ఈజ్ డ్యూ టు ఆకలి అనేది బాగా పెరిగింది అనుకుంటే కనుక, ఆర్ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఉన్నప్పుడు బెడ్ రెస్ట్లో ఉండాలి అని అపోహ ఎవరైనా ఉండి ఇట్లా రెస్ట్లో ఉన్నారు అనుకుంటే కనుక బాడీలో ఫ్యాట్ పెరగడం వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతారు. ఓకే, అండ్ ఇది యూజువల్లీ ఎట్లా మేనేజ్ చేయాలి అంటే ఓన్లీ త్రూ డైట్ అండ్ ఎక్సర్సైజ్, యోగా చేయడం. ఓకే, అండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి డైలీ 30 to 40 minutes ఎక్సర్సైజ్ పర్ డే అనేది ఉండాలి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే చిన్నగా హెడేక్ ఉండడం, మూడ్ స్వింగ్స్, టైర్డ్నెస్, అండ్ కొంతమందికి రొమ్ములు బాగా బరువుగా అనిపించడం, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయి. యూజువల్లీ హార్మోన్ ట్రీట్మెంట్ వల్ల వెయిట్ గెయిన్ అనేది కేవలం వాటర్ కంటెంట్ వల్లనే అవుతుంది. ఇది ట్రీట్మెంట్ అనేది ఆపేసిన తర్వాత విదిన్ డేస్ ఆర్ మంత్స్ అది తాత్కాలికం మాత్రమే సెట్ అయిపోతుంది.